Types of parents. వదినా ఏంటంత డల్ గా ఉన్నారు? రిజల్ట్స్ వచ్చినాయి కదా వదిన, అందుకే. పిల్లాడు కూడా ఉన్నాడు అనుకుంటా. అవును 70% వచ్చింది. ఓకే అవునా? మీకేమైంది? మీ బాబుకి ఎంత వచ్చింది? 99.9 వచ్చింది వదిన. 99.9 వచ్చింది కదా. 1% తగ్గింది కదా వదిన, అందుకే ఫీల్ అవుతున్నా. బాబా ఏం పిల్లలు ఏమో అసలు లక్షలు లక్షలు ఫీజులు కట్టి వీళ్ళకేమో మనం చదివిపిస్తున్నట్లేదు, చదువుకుంటున్నట్టుంది. ఈ పిల్లలకేమో ఏం అర్థం కాదు అసలు. అయ్యేం మార్కులు అయ్యేం చదువులో. ఎంత వచ్చింది వదిన? 60% వచ్చింది వదిన. అసలు అదేం పర్సంటేజ్? మా పక్కింటి పిల్లగాడికి అయితే 90% వచ్చింది, పైన ఫ్లాట్ లో వాళ్ళకైతే 98% వచ్చింది, మా చుట్టాలమ్మాయికి అయితే 99, వీడికి తొక్కలో 60% వచ్చింది. ఎందుకు వదిన అట్లా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తావు? పిల్లడి ముందు కూడా ఇలాగే మాట్లాడినావా ఏంది? నుంచి తిట్టి వచ్చాను. అవేం మార్కులు అసలు? అలా కంపేర్ చేయొద్దు వదిన. వాడెంత చదవాలో వాడంతే అవుతాడు, లేదంటే ట్యూషన్ పెట్టియాలి, చదివిపియాలి, అది ఇది. కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చింది వీళ్ళకి ఎక్కువ వచ్చింది అంటే వాడి మనసు ఎంత నొచ్చుకుంటది వదిన. మనం ఎంత కష్టపడి ఫీజు కడుతున్నాం, వాడు చదవాలి కదా. ఫీజు కడతాం వదిన, మనం ఏం చేస్తుంది చెప్పు? ఫీజులు అట్లున్నాయి కాబట్టి కట్టాల్సి వస్తుంది. పాపం పిల్లాడి మీద స్ట్రెస్ పెడితే ఎట్లా చెప్పండి? సో అలా స్ట్రెస్ పెట్టకండి. కొంచెం వాడిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాడి కెపాసిటీకి మించి చదవలేడు కదా. 60% అంటే మంచి పర్సంటేజే. అవును కదా. నేను అనవసరంగా అందరితో కంపేర్ చేశాను. పాపం వాడి వల్ల ఎంతైంది అంతా వాడు రాసే ఉంటాడు కదా. అదే కదా, వాడు కావాలని తక్కువ మార్కులు అయితే తెచ్చుకోడు కదా. అవును కదా వదిన, నేను అనవసరంగా తిట్టాను. సరే పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమో, ఏంటి పలకరిస్తాను వదిన. సరే వదిన, అర్థమయ్యేలా చెప్పినందుకు. ఓకే వదిన, వెళ్ళి బాబుని పలకరించుకో. రిజల్ట్ వచ్చిందానే? ఇంకా రాలేదమ్మా. వచ్చిందా? రాలేదమ్మా, చూస్తున్నా. రాలేదమ్మా, ఇంకా చూస్తున్నా. ఎందుకు అంత టెన్షన్ పడతావు? నీకు అట్లనే ఉంటది. వచ్చిందా? ఓపెన్ అయిందమ్మా. 9.8. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అర్జెంట్కి హ్యాపీ న్యూస్ ఎవరో ఒకరికి చెప్పాలి నేను. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? రిజల్ట్ నాది కాదు, మా పిన్ని కూతురుది. మా మమ్మీ అంతే టెన్షన్ పడుతుంది. నా రిజల్ట్ వచ్చి 5 years అవుతుంది. సో నాకు అప్పుడు 10/10 వచ్చింది. సో అప్పటి నుండి మా కుటుంబంలో ఎవరు 10th క్లాస్ రాసినా వాళ్ళు 10 వస్తుందా వాళ్ళకు రాదా అనేది దీని టెన్షన్. ఇప్పుడు మా పిన్ని కూతురు కూడా 9.8 వచ్చింది కదా, ఇంకా ఆమెకు ప్రశాంతం. హలో కన్నా, మీ పాప రిజల్ట్ వచ్చిందిగా, మేము కూడా చెక్ చేసాము. 9.8గా బానే వచ్చిందిలే. మా అమ్మాయి అంత రాకపోయినా ఓకే మంచిగా వచ్చింది కదా. అదే ఒకసారి నీతో మాట్లాడదామని చేశా. సరే అయితే ఉంటా. మయ్యా, మా పిల్ల కంటే ఎక్కువైతే రాలేదు, అంతవరకు నేను హ్యాపీ. అన్నయ్య గుడ్ చేసి చెప్పాలి. హలో అన్నయ్య, చెల్లి రిజల్ట్ వచ్చింది కదా. మన చెల్లి కంటే ఎక్కువేం రాలేదు, 9.8 వచ్చింది అంతే. ఎప్పుడైనా మా చెల్లియే టాప్. ఇప్పుడు అది పాస్ అయ్యి 5 years అవుతుందా, ఇప్పటిదాకా దాన్ని కొట్టేవాడే లేడు. ఆ పర్సంటేజ్ మనలో ఎవ్వరు, మన వాళ్ళలో ఎవ్వరు రీచ్ అవ్వాలా. సరేలే ఉంటా మరి. చాలా మందికి చెప్పాలి ఇంకా ఈ విషయం. అదే హలో గీతా, 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది కదా. అదే మా బాబే హైయెస్ట్, ఇంకెవరికి అంత రాలేదు మన కాలేజీలో, మన చుట్టాలు. సరే చాలా మంది చెప్పాలి. ఉంటా. అదే రిజల్ట్ వచ్చింది కదా, మన బాబే ఫస్ట్. అంత పర్సెంటేజ్ ఎవరికి రాలేదు అసలు. అదే సరే ఇంకా చాలా మంది చెప్పాలి. ఉంటా. హలో రిజల్ట్ వచ్చింది కదా, ఎంత రిజల్ట్? మా బాబే హైయెస్ట్ ఇప్పుడు వరకు, అందరూ 9.8లోనే అయిపోతుంది. సరే ఇంకా నేను చాలా మంది చెప్పాలి. వదినా చెప్పండి వదిన, ఏం చేస్తున్నారు? అదే మా పాపది ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది కదా, అది బెటర్మెంట్ రాపిద్దామని ఓపెన్ చేస్తున్నా. అవునా, ఏమైంది? ఎంత వచ్చినాయి మార్క్స్? ఇది మ్యాథ్స్ లో 16 వచ్చినాయి వదిన 75కి. అందుకే 15 మార్క్స్ తగ్గింది కదా, ఓ 5-6 మార్కులన్నా పెరుగుతాయి కదా రాస్తే, అందుకే రాపిద్దామని అప్లై చేస్తున్నా. నిజమే వదిన, మా పాపతో కూడా రాపిస్తా. మా పాప డీటెయిల్స్ ఇస్తాను, అది కూడా అప్లై చేయండి. మీ పాపక ఎంత వచ్చినాయి వదిన? 74 వచ్చినాయి, బాగా చదువుద్ది. 74 వచ్చినాయి, బాగా చదువుద్ది. 74 కూడా బెటర్మెంట్ రాయడం ఏంటి వదిన? ఒక్క మార్క్ కోసమా? ఒక్క మార్క్ కూడా మార్కే వదిన. బయట ఎంత కాంపిటీషన్ ఉంది అసలే, ఒక్క మార్కే ఇంపార్టెంట్, అది కూడా రాస్తుంది. దానికి కూడా అప్లై చేయండి. అంతే అంటారా? సరే వదిన, మీ ఇష్టం.
మరీ సోద్యం, ఒక్క మార్కు కూడా బెటర్మెంట్ రాస్తారట. ఏమో.